ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను హైదరాబాద్ ఈడీ అధికారులు అరెస్టు చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే రంగంలోకి దిగిన సిబిఐ కవితను తీహార్ జైల్లో ఉండగానే అరెస్టు చేసింది. మరోసారి బెయిల్ పిటిషన్లో కీలకమైన అంశాన్ని చేర్చి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. 60 రోజుల గడువులోగా పూర్తి ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో సిబిఐ విఫలమైందని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ కోర్టు ఈ పిటిషన్ విచారించి మరోసారి వాయిదా వేసింది. మరి వాళ్ళ కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. కవిత బెయిల్ అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణకు రానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు, హైకోర్టులో కవితకు బెయిల్ నిరాకరించడం జరిగింది. ఆవిడకి ఈ ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టులో ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ కానీ రెగ్యులర్ బెయిల్ కానీ ఏ కారణం చేత కూడా కవితకు బెయిల్ ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం ఈ ఉదయం 11 గంటలకల్లా ఈ కేసు విచారణ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కోర్టు నెంబర్ 3లో కవిత కేసు విచారణ లిస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కవిత బెయిల్ పిటిషన్ పైన వివరణ ఇవ్వాలని చెప్పి ఈడీ, సిబిఐలకు గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈడీ, సిబిఐలు కూడా తమ వైఖరిని కోర్టుకు తెలియపరిచినట్లుగా తెలుస్తుంది. కవితకు బెయిల్ వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రోజు జరగబోయే విచారణ పైన ఉత్కంఠ నెలకొంది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఇటు ఈడీ, సిబిఐ తరఫున ఎస్వి రాజు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించబోతున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసులో కవిత కింగ్ పిన్ గా ఉన్నారు. 100 కోట్ల ముడుపుల్ని సమకూర్చి ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో ఇటు అరుణ్ పిల్లై బినామీ ద్వారా ఇటు ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామిగా కవిత ఉన్నారు అన్న అంశాలను కూడా ప్రస్తావిస్తూ అనేక ఆధారాలని ట్రయల్ కోర్టు, హైకోర్టుకి ఇప్పటికే ఈడీ, సిబిఐ సమర్పించడం జరిగింది. వాటిని పరిగణలోకి తీసుకుంటూనే గతంలో కవితకు బెయిల్ నిరాకరించడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఈ కేసు విచారణ సుదీర్ఘంగా 2 ఏళ్ల పాటు కొనసాగుతున్న పరిస్థితి. సో ఎవరైతే నిందితులు ఉన్నారో సో వారిని ఎల్లకాలం మీరు జైల్లో ఉంచలేరు, బెయిల్ అనేది వారి హక్కు అన్న విషయాన్ని కూడా మనీష్ సిసోడియాకి బెయిల్ ఇస్తూ ఆగస్టు 9వ తేదీన సుప్రీంకోర్టు మనీష్ సిసోడియాకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆయన 17 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. ఈడీ, సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన కూడా సుదీర్ఘకాలం జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎల్లకాలం మీరు ఆ విచారణ పేరుతో నిందితుల్ని జైల్లోనే ఉంచడం సరికాదు అన్న అంశాన్ని కూడా ఇదే ధర్మాసనం, జస్టిస్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్ ధర్మాసనమే మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కవితకు కూడా బెయిల్ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ, కవిత కుటుంబ సభ్యులు కానీ. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కవిత కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ చేరుకున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కుప్పలేశ్వర్ సహా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పరిస్థితి. సో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే గత 2 వారాల క్రితం ఉండి సీనియర్ న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది. కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావించాలి కోర్టులో అన్న అంశాలు, ముఖ్యంగా కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే మనీష్ సిసోడియాకి 2 కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. మరోపక్క రేపు ట్రయల్ కోర్టులో కవితపై దాఖలు చేసిన, సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ పైన రేపు ట్రయల్ కోర్టులో కూడా విచారణ జరగబోతుంది. కాబట్టి సో కవిత కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ని వ్యతిరేకిస్తూ ఈడీ, సిబిఐలు ఎటువంటి వాదనలు వినిపించబోతాయి. ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే కనుక 2 కేసుల్లో కూడా కవిత బెయిల్పై విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.